నేను ఓడిపోయామని అనట్లేదు, వీళ్ళు ఓడించారంటున్నాం. మేము ఓడిపోలే, వాళ్ళు ఓడించారు మమ్మల్ని. ఇది ఎట్లా ఓడించారంటే కలిసి మళ్ళీ ఎందుకు. మాది మజ్లిస్ పార్టీ, ఇది పెద్ద పార్టీ చిన్న పార్టీ కాదు. ఇక్కడ వాళ్ళ ఒక డెమోక్రసీ, వాళ్ళ పాపులేషన్ వల్ల వాళ్ళ ఓట్స్ ఎక్కువనే కాబట్టి మేము ఇంకా 400 దాదాపు 380 చిలుకు పై చిలుకు ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే అధికారికంగా 250 వార్డ్స్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది, గెలిచింది కూడా. అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 6 మున్సిపాలిటీస్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. రెండవది, మున్సిపల్ కార్పొరేషన్స్లో మొట్టమొదటిసారిగా నిజామాబాద్, కరీంనగర్ రెండు కూడా కైవసకం చేసుకునే దిశలో మేము వెళ్తూ ఉన్నాం. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీకు 250 వార్డ్ మెంబర్స్ కేవలం మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 70 దాకా, 5 మంచిర్యాల, రామగుండం 1, నల్గొండ 4, అదేవిధంగా మంచిర్యాల 4, మన నిజామాబాదు, ఇవి 30 మొత్తం 70 పైగా ఇప్పుడు గెలిచేటటువంటి మనకు పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం కలిపి 320 నుంచి 350 కార్పొరేషన్స్, వార్డు మెంబర్స్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు దిశలో ఉన్నది. 2 మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా స్పష్టంగా మాకు మున్సిపాలిటీసు దాదాపు నారాయణపేట కూడా వచ్చేసింది. దాంతోపాటు ఆదిలాబాద్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. రాయకల్లు, వేములవాడ, మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అవన్నీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అక్కడ కూడా చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కేవలం 2 మున్సిపాలిటీస్ మాత్రమే మాకుండే. గతంలో మాకు కేవలం 204 వార్డ్ మెంబర్స్ మాత్రమే మొత్తం స్టేట్లో మేము గెలిచినాం. ఈ యొక్క ఎలక్షన్స్లో మేము ఆశించినటువంటిగా ఏవైతే మనకు ఫలితం